ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని వైసీపీ వారు అంటుంటే అసలు రాజారెడ్డి రాజ్యాంగం పోయింది అని చెప్పేసి ఇటు రాజ్యాంగపరమైన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆధారంగానే ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడుస్తుందంటూ కూడా టీడీపీ అంటున్నారు. అంటే ఈ యొక్క వ్యత్యాసం ఎలా చూడాలి విమర్శలు? ఇక్కడ గతంలో ప్రొఫెషనల్ ఫోరంగా నేను ఆ ప్రభుత్వం మీద మాట్లాడాం, ఇది చట్టబద్ధ పాలన లేదని. సో అధికారంలోకి వస్తారని వీళ్ళు తెలిసి వీళ్ళు కూడా అలాగే ఉన్నారు కాబట్టి మేము పౌర సమాజం నుంచి రాజకీయాలకు రావడం జరిగింది. ఈరోజు మనం చూస్తే రెడ్ బుక్ పాలన అయినా లేదా రాజారెడ్డి రాజ్యాంగం అయినా కూడా ఇది నయా రాచరికం అని చెప్తాను. అంటే ప్రజాస్వామ్యంలో కనబడుతున్న రాచరిక ప్రజాస్వామ్యం అంటారు. అంటే జనరల్గా దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు గమనిస్తే ఎక్కడికి వెళ్ళినా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా మనం నియోజకవర్గంలో జనరల్గా ప్రజలు వేసిన వాళ్ళు యజమానులు, ఆ ప్రజాప్రతినిధులు సేవకులు, పోలీస్ స్టేషన్లు పనిచేయాలి, అందరికి పనిచేయాలి, పథకాలు అందరికి పనిచేయాలి, సీఎం రిలీఫ్ అనేది లేదా బిల్లులు అందరికీ వెళ్ళాలి. బట్ ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఒక పొలిటికల్ కన్సల్టెన్సీ విధంగా ఎమ్మెల్యే ఒక రాజుగా ఒక రాచరికం అంటే గెలిచిన ముఖ్యమంత్రి చక్రవర్తి, ఒక ఎమ్మెల్యే సామంతరాజుగా ఎమ్మెల్యే కనుసన్నల్లోనే వెళ్ళేది ఎక్కడా రాజ్యాంగం లేదు. ఇది తప్పుడు సంస్కృతి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే చెప్తే పోలీస్ స్టేషన్లో కేసు వేయటం అనేది రాచరికమే కానీ ప్రజాస్వామ్యం కాదు. మీరు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఒక కంప్లైంట్ ఇవ్వాలి అన్నప్పుడు ఎమ్మెల్యే కనుసన్నల్లోనే వెళ్తుంది. నేను కందుకూరులో కానీ ఎక్కడైనా చూస్తున్న విధానం నేను గమనించింది. అలాగే సీఎం రిలీఫ్ అనేది సీఎం అంటే రాష్ట్రం అందరికీ కాబట్టి సీఎం రిలీఫ్లో కూడా ఎమ్మెల్యే సంతకం ఉంటేనే అంటే ఎమ్మెల్యే దగ్గరికి ఆ పార్టీ వాళ్ళు వెళ్ళటం, ఆ పార్టీలో వాళ్ళు కూడా తన వర్గాల వాళ్ళు వెళ్ళే విధానం ఉంది. అలాగే ట్రాన్స్ఫర్లు అయినా, అలాగే బిల్లులు ఏమన్నా కానీ, ఆరోగ్యశ్రీ బిల్లులు ఉన్నా కానీ, లేదా ఈ సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తం ఎమ్మెల్యే ద్వారా వెళ్ళే సిస్టమ్ తీసుకొచ్చిన పరిస్థితి. అంటే ఇది రాచరికమా ప్రజాస్వామ్యం అనేది నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. సో రాచరికం అయితే సామంతరాజుకున్న సేనాపతులు వాళ్ళు ప్రజలందరూ కూడా వాళ్ళ కింద చేయిలు జాపేవాళ్ళు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంటున్నది, సో మీరు ఓపెన్గానే నేను రెడ్ బుక్ పాలన వెళ్తానంటే అంటే మీరే ఒప్పుకుంటున్నారు నేను అతను రాజారెడ్డి రాజ్యాంగం నేను రెడ్ బుక్ పాలన వెళ్తున్న పరిస్థితి. అంటే ఈరోజు పోలీస్ స్టేషన్స్లో కేసులు పెట్టండి అని కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తా ఉంది. అంటే నాకు న్యాయం చేయండి అని కోర్టుల చుట్టూ తిరగడం అయిపోయింది. నాకు కేసులు పెట్టండి అని కోర్టుల చుట్టూ తిరుగుతున్న విధానం గమనిస్తూ ఉంటే ఒక శ్రీకాంత్ అయ్యర్ మీద కేసు పెట్టండి అని నేను విజయవాడ కమిషన్ కంప్లైంట్ ఇస్తే విచ్చలవిడిగా మాట్లాడారు. దాని మీద ఇప్పటి వరకు లేదు. దాసర్ రామ్ అనే వ్యక్తి కందుకూరు వచ్చి విపరీతంగా కులాల మధ్య మాట్లాడితే కంప్లైంట్ ఇస్తే ఈ రోజు వరకు కంప్లైంట్ అయిన పరిస్థితి. అలాంటిది ఎమ్మెల్యే చెప్తే బ్యాక్ డేటెడ్ కేసెస్ కూడా ఇస్తున్న పరిస్థితి. అంటే కంప్లీట్ భారత రాజ్యాంగాన్ని తొంగలో దొక్కారు. ఓన్లీ ఇక్కడ నడుస్తూ ఉంది రాచరిక రాజ్యాంగం, చెప్పాలంటే రాచరిక ప్రజాస్వామ్యం. వాళ్ళైనా వీళ్ళైనా ఒక్కటే నడుస్తూ ఉంది. అంటే ఇది ప్రజాస్వామ్యంలో కనపడతా ఉన్న రాచరికం. అంటే తెలుగుదేశం రాజ్యం, బులుగు రాజ్యం, ఈ రెండు రాజ్యాలు కనపడతాయి. దాని తాలూకు పార్టీ అధినేత ముఖ్యమంత్రి చక్రవర్తి, దాని తాలూకా ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కూడా ఎమ్మెల్యేలు, ముఖ్యంగా సామంతరాజులు సిస్టమ్ నడుస్తూ ఉంటే ఇదా మహాత్మా గాంధీ కలగన్న భారతదేశం? ఇదా బిఆర్ అంబేద్కర్ ఓటర్కి ఎవరైతే యజమానిగా ఇచ్చిన ఓటుని ఉపయోగించుకునే విధానమా అని నేను ఈ రెండు ప్రశ్నలు అడుగుతా ఉన్నా. దీనికి నేను సమాధానం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. సీఎం మీ పార్టీ వాళ్ళకి సీఎమ్మా, రాష్ట్ర ప్రజలందరికీ సీఎమ్మా? పోలీస్ స్టేషన్లు మీ పార్టీ వాళ్ళకి పనిచేస్తాయా, రాష్ట్రం అందరికి పనిచేస్తాయా? రెవెన్యూ డిపార్ట్మెంట్ మీ పార్టీ వాళ్ళకి పనిచేస్తాయా, రాష్ట్రం అంతా పనిచేస్తాయా? ఒకవేళ మీ పార్టీ వాళ్ళకి పనిపిస్తాయంటే నేను చెప్పే విధానం కూడా ఇక్కడ ప్రజాస్వామ్యం నడవట్లేదు, బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం లేదు, మా రాజ్యాంగం నడుస్తుందని మీ నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకోండి, లేదా కూటమి అయితే నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టుకోండి, మహాత్మా గాంధీ లేదా మన బిఆర్ అంబేద్కర్ గారి ఫోటో తీసేస్తే మాకు అర్థమవుతుంది ఇది తెలుగుదేశం రాజ్యం నడుస్తూ ఉంది. మళ్ళీ రేపు వాళ్ళు వస్తే జగన్మోహన్ రెడ్డో లేదా రాజశేఖర రెడ్డిదో పెట్టుకుంటే ఇక్కడ బులుగు రాజ్యం నడుస్తుంది. కాబట్టి మేము కూడా కొంత న్యూట్రల్గా ఉన్న వాళ్ళని జాగ్రత్తగా ఉంటాం. బట్ మేము చెప్పదలుచుకుంటున్న సలహా కూడా పన్నుల భారం కూడా వాళ్ళ మీద వేయండి. ఇప్పుడు తెలుగుదేశం రాజ్యం నడుస్తూ ఉంటే తెలుగుదేశం వాళ్ళ దగ్గరే పన్నులు కట్టించుకోండి.
అలాగే బులుగు రాజ్యం నడుస్తూ ఉంటే బులుగు దగ్గర పనులు తీసుకొని పథకాలు బులుగు పార్టీ వాళ్ళకి ఇవ్వండి, పథకాలు పసుపు పార్టీ వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు సామాన్యులు లేదా మాలాంటి వాళ్ళకి ట్యాక్స్ భారం తగ్గుతుంది. అప్పుడు మాకు ఇంకొంచెం ఊరట కూడా వస్తుంది. ఇదన్నా చేయండి అని చెప్పదలుచుకుంటున్నా. ఇలా కాదు మేము భారత రాజ్యాంగం లేదా అంబేద్కర్ గురించి మాట్లాడతాం, అంబేద్కర్కి విగ్రహం కడతాం, లేదా అంబేద్కర్ తాలూకు మాట్లాడే విధానం అంటే నరాలు మీ గుండెల్లో ఉండాల్సింది పెద్ద ఆయన రాసిన భారత రాజ్యాంగమే. పెద్ద ఆయన రాసిన భారత రాజ్యాంగం మీకు అర్థమైతే మేము చెప్పదలుచుకుంటున్నది, ఓటేసిన ప్రజలు భిక్షగాళ్ళు కాదు, యజమానులాళ్ళు. యజమానులు చెప్పినట్టు మీరు వినాలి, కానీ మీరు చెప్పినట్టు ఓటేసిన యజమానులు వింటున్నారంటే మీకు భారత రాజ్యాంగాన్ని మాట్లాడే హక్కు లేదు. ఆ హక్కు సామాన్యులుగా టోపీ పెట్టుకున్న మాకే ఉంది. మేము ఏ రోజు కూడా రాచరికంలో మేము రాజులు అనుకో, వాళ్ళకి వెళ్ళి మేము సేవకులు అని చెప్పే విధానం మా పార్టీ కూడా. సామాన్యులు మేము సేవకులు అన్న టోకంతో పనిచేస్తామంటే నరాల్లో బాబాసాహెబ్ ఉన్నాడు, నరాల్లో భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉంది. కాబట్టి రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే మేము నిరంతరం మాట్లాడుతున్న పరిస్థితి.